సందె పొద్దు మేఘం పూల జల్లుకు దిశను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుకున్నది చూడు ఈ ఆనందం పిలవాలి ఇది కలకాలం నేను నడిచే బాట నీకు పూల పాన్పులే. రైట్, కూటమి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. ఈ నెల 9న కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొలువు తీరబోతోంది. ఎల్లుండిన టీడీఎల్పీ సమావేశం కూడా జరగబోతోంది. ఇప్పటికే మరొక వైపు ఎన్డీఏ పక్షాలతో భేటీకి అటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు కూడా ఫోన్ చేశారు. వారు ఢిల్లీకి కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వంలో ఎవరు ఉంటారు, ఎవరు మంత్రులుగా ఉండబోతున్నారు అనే దానిపైన ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు, ఒక కసరత్తు కావచ్చు ఇంటర్నల్ గా సాగినప్పటికీ మొత్తం అందరి యొక్క ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. 9వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక రాయలసీమలో కౌంటింగ్ సంబంధించి అటు పల్నాడు కావచ్చు, రాయలసీమలో చాలా టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కౌంటింగ్ సమయంలో, ఎంతటి ఘర్షణలు ఉంటాయి, వాటిని ఎలాంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయనేటువంటి దాంతో అటు అధికార యంత్రాంగం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన వణికిపోయినటువంటి పరిణామాలు మనం చూసాం. తిరుపతిలో కౌంటింగ్ కేంద్రం ఎదుటే తెలుగుదేశం పార్టీ చంద్రగిరి అభ్యర్థి నాని పైన దాడి జరిగినటువంటి ఘటనలు కూడా చూసాం. అయితే ప్రస్తుతం రాయలసీమలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే అల్లర్లు గొడవలు జరిగాయో అక్కడ కౌంటింగ్ ఎలా సాగింది, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏందో కూడా అందించేందుకు దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్?